మాట్లాడడం ఎంతవరకు హాస్యాస్పదమా? ఎంత హాస్యాస్పదం అండి అది? ఒకసారి అడుగుదాం సుభాష్ అగర్వాల్ గారిని. సుభాష్ గారు, సార్ యా ఏంటి మార్వాడి సమాజ్ నుంచి ఓవరాల్ గా లాస్ట్ వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఏముంది? ఎందుకంటే నాకు నిన్న మొన్న చర్చల తర్వాత చాలా మంది కాల్ చేశారు. మీరు మా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల్లో రాలేదు, చాలా సంవత్సరాలుగా దశాబ్దాల తరబడి స్థిరపడినా ఇటువంటి ఇష్యూస్ రాలేదు, ఇప్పుడు ఫేరప్ అవుతున్న దాంతో మేము ఆందోళన చెందుతున్నాం అన్నారు. సో ఓవరాల్ గా సెంటిమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు మీ కమ్యూనిటీస్ లో ఎస్పెషల్లీ? హలో, యా చెప్పండి. ఇప్పుడు ఇది నాకు తెలంగాణ పోరాటం గురించి ఎవరెవరు బిడ్డలు వాళ్ళు ప్రాణం ఇచ్చేసినారు, వాళ్ళు ఒక స్వర్ణిం తెలంగాణ గురించి వాళ్ళు ప్రాణం ఇచ్చేసి వాళ్ళు స్వర్గంలో ఇలా ఎంత బాధపడుతున్నారు. ఏ తెలంగాణ స్వర్గం తెలంగాణ గురించి మేము మా ప్రాణం ఇచ్చినాం. ఆ తెలంగాణలో కొంతమంది ఈ స్టేజ్ కి తెస్తున్నారు. డే బై డే తెలంగాణ ఇమేజ్ కి మొత్తం డ్యామేజ్ చేసేసి రప్చర్ చేసి పారేస్తున్నారు. ఒక చిన్న ఇష్యూకి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు దానికి కర్బు చేస్తలేరు, ఎందుకు ఆ హేట్ ఫైర్ కి స్ప్రెడ్ చేయాలి అంటే కూడా నోరు మూసుకొని కూర్చుంటున్నారు, అర్థమైతలేదు. ఎంత పోరాటం చేసి, ఎంత సంవత్సరం నుంచి పోరాటం చేసి ఈ స్వర్ణిం తెలంగాణ గురించి అందరు ఆలోచించి తెలంగాణ తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా రచ్చగొట్టాలంటే వాళ్ళ ఆత్మలు స్వర్గంలో ఎంత బాధపడుతున్నారని నాకు అదే ఆలోచన చాలా బాధ కనిపిస్తున్నది. ఇష్యూ ఏం లేదు సార్, కొంతమంది పొరపాట్లో ఈ తెలంగాణకి దెబ్బ కొట్టాలి అని ఏదైనా ఇష్యూ తీసుకొని ఈ అన్ని ఆటలు పాటలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేసి కూసి మాట్లాడుకొని మీరు తెలంగాణ ఇమేజ్ కి ఎంత డ్యామేజ్ చేస్తారు? మీరు డ్యామేజ్ బియాండ్ కంట్రోల్ చేస్తారా మీరు? అది ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేదు నాకు అర్థమైతలేదు. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేయాలి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరం అవుతున్నది. చిన్న ఇష్యూకి ఫ్లేర్ అప్ చేసేసి మొత్తం ఇండియాకి, మొత్తం ఇండస్ట్రీస్ కి, మొత్తం బీఆర్ఎం కి, తెలంగాణ ఇన్వాల్యుబుల్ టైం కి ఈ అన్నెసెసరీ సబ్జెక్ట్స్ మీద డైవర్ట్ చేసేసి ఈ తెలంగాణ కల్చర్ కి, తెలంగాణ మన సభ్యతకి, అందరికి మొత్తం తెలంగాణ వాళ్ళు ఎంత ఈ దేశంలో ఉంటున్నారు, ఇంకా బయట దేశంలో ఉంటున్నారు, వాళ్ళ మీద ఎంత బాధ చేసేసి వాళ్ళ అగేన్స్ట్ లోకల్. మీ వాయిస్ కట్ అవుతుంది. కనెక్టివిటీ సుభాష్ గారు, కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నట్టుంది. సాయి గారు, సో ధర్మస్థల మీరు స్టడీ చేశారు, దీనిలో ఈ మార్వా